నమస్కారం అండి. నేను మీ కొనియాక బాబు. ముందుగా బిగ్ వాయిస్ టీవీ వీక్షకులకి, వ్యూవర్స్కి అందరికీ స్వాగతం అండి. ఈరోజు మన టాపిక్ చూసింటారు కదా, థంబ్నెయిల్. ప్రభాస్ అన్నను చూసి నేర్చుకోవాలి. నిజం, ప్రభాస్ అన్న ఈరోజు ఆల్ ఇండియా సూపర్ స్టార్, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అవునా కదా? చాలా తక్కువ కాలంలో ఇంత స్థాయికి వచ్చాడు. భవిష్యత్తులో వరల్డ్ వైడ్ కూడా ఫేమస్ అయ్యేటువంటి పరిస్థితులు బాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు ఈ మధ్య రాజాసాబ్ ప్రీవ్యూ ఈవెంట్ ఫంక్షన్ వీడియో చూసుంటారు. ఏం చెప్పి అక్కడ ఆయన స్పీచ్ ఎంత ఇదిగా ఉంది సార్, హానరబుల్గా ఉంది, చాలా నిజాయితీగా ఉంది, చాలా గౌరవాస్పదంగా ఉంది, చాలా బాగుంది. అంటే అత్తారింటి దళాలు సినిమాలో ఒక డైలాగ్ ఉంది పవన్ కళ్యాణ్ గారిది, ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పడు. అది ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ప్రభాస్ అన్నకి సరిపోతుంది. అందుకే చూడండి, ఇండియా లెవెల్లో, పాన్ ఇండియా లెవెల్లో రాజాసాబ్ సినిమా రిలీజ్ అవుతున్నా కూడా తను సీనియర్స్కి ఇచ్చే విలువ చూడండి. నాకంటే ముందు సీనియర్ ఉన్నారు. వాళ్ళని చూసి మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మా ముందట సీనియర్సే మాకు అంతా, వాళ్ళ దారిలో వాళ్ళు చూపించిన దారి మాది అన్నట్టుగా సీనియర్స్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు. పరోక్షంగా మీకు అందరికీ తెలుసు ప్రభాస్ అన్న ఎవరి గురించి మాట్లాడారు, ది మెగాస్టార్ చిరంజీవి గారి గురించి. అదే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అవాకులు చవాకులు పేలిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏదో 1-2 హిట్లు రాగానే మూలాలు మర్చిపోయి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేనే ఇండియాకి దిక్కు, ఇండస్ట్రీకి దిక్కు అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నేను లేకపోతే ఇండస్ట్రీ లేదు, కలెక్షన్ లేవని మాట్లాడిన ఆ స్థాయిలో మాట్లాడారు. కానీ ప్రభాస్ అన్న స్థాయి తెలుసు అందరికీ. ప్రభాస్ అన్న స్థాయి తెలుసు. అయినా అతను సీనియర్స్కి ఇచ్చే విలువ చూడండి ఎంత. నాకైతే చాలా ముచ్చటేసింది. హీఈస్ ద గ్రేట్, అంతే. అతని సంస్కారానికి మనం ఖచ్చితంగా జేజేలు చెప్పాలి. చిరంజీవి గారు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు, అది అందరికీ తెలుసు. ఏ విషయం వచ్చినా ముందుంటాడు, ఏ సమస్య వచ్చినా ముందుంటాడు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డాడు, ఎంతోమందికి లైఫ్ ఇచ్చాడు. ఇండస్ట్రీలో దాదాపు 3/4 భాగం నాకు తెలిసి ఎక్కువ భాగం మందికి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకుని నటులు అయిన వాళ్ళు ఉన్నారు, ఆయన స్ఫూర్తిగా తీసుకుని డ్యాన్సర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది, నాకు తెలిసి వేలాది మంది ఇండస్ట్రీలో వచ్చిన వారు, ఎదిగిన వారు ఉన్నారు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. యాంటీ ఫ్యాన్స్ కూడా వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి చెప్పాలంటే. ఇప్పుడు రోజులు మారి, వాళ్ళ పరిస్థితులు మారి అలా మాట్లాడొచ్చామో కానీ. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మెగాస్టార్ గారిని గురించి లెక్కలోకి తీసుకోకుండా పోవడం, గౌరవించకపోవడం, మాకు అది స్థాయి వచ్చేసింది కదా అని చెప్పేసి విర్రవీగడం అనేది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాలేదు. ఒక్కసారి ప్రభాస్ అన్న స్పీచ్ విన్న తర్వాత నాకు చాలా క్లారిటీ వచ్చింది. ఏంటంటే ఇండస్ట్రీకి కావాల్సింది ప్రభాస్ అన్న లాంటి వాళ్ళే. ఈ ఇండస్ట్రీ మనుగడ సాగించాలంటే ప్రభాస్ అన్న లాంటి వాళ్ళే. చూడండి, అతను ఏ స్థాయిలో కూడా తన యొక్క బిరుదు చూపించలేదు. నేను ఇండియా సూపర్ స్టార్ని కదా, నేను పాన్ ఇండియా స్టార్ని కదా, నేను ఒకరిని నేను చెప్పేది, ఒకరి గురించి నేను చెప్పేది, నాకు నేనే పుడింగిని అనుకోలేదు. ఎంత చక్కగా తన గౌరవాన్ని నిలబెట్టుకున్నాడో చూడండి. సాటి నటులు కూడా, ముఖ్యంగా యువతరం నటులు ఏదో 1-2 హిట్లు పడ్డాయని చెప్పేసి చంకల గుద్దుకొని చెప్పల గుద్దుకునేటువంటి
ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా తెలుసు. చాలామందికి చిరంజీవి గారి బ్యాక్ బోన్ అన్న విషయం కూడా తెలుసు. మరి అటువంటి విషయాలను మర్చిపోతే ఎలా? చేసిన మేలు మర్చిపోకూడదు. సాయం చేసిన చేయిని నరకేయకూడదు. అలాగని మెగాస్టార్ గారు లేకుంటే మాకు జరగచ్చు. అఫ్కోర్స్ మీరు టాలెంట్ ఉంది, మీరు మంచి యాక్టర్సు, లక్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, మంచిదే. కానీ పెద్దల్ని గౌరవించడంలో కోల్పోయేదేముంది? మరో మెట్టు ఎక్కుతారు అంతే. ప్రభాస్ అన్నలాగా సంస్కారవంతంగా, హానరబుల్గా, గౌరవాస్పదంగా ఉండగలిగితే మరెన్ని మెట్లు ఎక్కుతారు. సినిమా బతికున్నంతకాలం చరిత్రలో మిగిలిపోతారు. గతంలో ఇలాగే చాలామంది సినిమా రంగం మీద అవగాహనలు తెలుసు. కొంతమంది తన తోటి ఎదుగున్న వాళ్ళని తొక్కేయాలని చేసిన ప్రయత్నాలు చాలా ఉన్నాయి. అలాగే చిరంజీవి గారితో పోల్చుకొని కుర్ర హీరోలు కూడా ఆయన్ని దాటేసాం, ఆయన తొక్కేస్తాం, ఆయన ఎవరో తెలియదు అన్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని మెగాస్టార్ చిరంజీవి గారు ఎవరో నాకు తెలియదు అన్న సందర్భాలు కూడా ఉన్నాయండి. మెగాస్టార్ చిరంజీవి ఆయన ఎవరు నాకు తెలియదే అని చిత్రంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడైతే నేనే పుడింగిని, నేనే ప్యాన్ ఇండియా స్టార్ని నాకే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. అఫ్కోర్స్ ఉండొచ్చు కూడా. కానీ గుడ్డొచ్చి అంటే పిల్లొచ్చి గుడ్ని ఎక్కిరిచ్చినట్టు ఉండకూడదు. ఆ గుడ్డే లేకపోతే పిల్ల ఉండదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం అది మర్చిపోకూడదు. పెద్దల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. వాళ్ళు పడ్డ కష్టాలని, ఫెయిల్యూర్స్ని ఎలా ఫేస్ చేసే నిలబడ్డారు. ఇంతకాలం ఎలా నిలబడ్డ ఇండస్ట్రీని ఎట్లా వెళ్తున్నారు. మన చిరంజీవి గారు 70 ఏళ్ళు, ఈ వయసు అంత చలాకితనం ఎలా ఉండగలుగుతున్నారు? నాకు తెలిసి ఇండస్ట్రీలో ఆయన వెలుతు చూపించేవాళ్ళు చాలా తక్కువ. ఈ అరకొర తెలివితేటలతోనూ, అరకొర విజయాలతోనూ పేటరేకపోతున్న వాడు మాత్రం ఇది గమనించాలి. ఇకనైనా మారండి, మంచిది. ప్రభాస్ అన్న ఆదర్శంగా తీసుకోండి, మీరు ఎదగండి. మన తెలుగు ఇండస్ట్రీని గొప్ప స్థాయి తీసుకెళ్ళండి. అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు ఘనమైన విజయాలు సాధించి ప్రపంచానికి తెలుగు ఇండస్ట్రీ సత్తా చాటి చెప్పాలి. అయితే మన తెలుగు వారిగా మనం సాధించాల్సింది మన తెలుగు హీరోలందరికీ, ముఖ్యంగా యువ హీరోలకి ఖచ్చితంగా పెద్దవాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకోండి, వాళ్ళ దారిలో నడవండి. అదే స్థాయిలో వాళ్ళకి సంస్కారవంతంగా ఉండండి. ఇవ్వాల్సిన రెస్పెక్ట్, గౌరవం ఇచ్చి మీ గౌరవాన్ని మీరు కాపాడుకుంటే మంచిది. జనాల మధ్యలో స్థిరంగా ఉండిపోతారు, శాశ్వతంగా ఉండిపోతారు, చాలా గొప్పగా స్థాయిలో ఉండిపోతారు. ఇది నేను చెప్పదలుచుకుంది. అందుకనే మరోసారి చెప్తున్నాను, యువ హీరోలంతా కూడా పెద్దవాళ్ళని, సీనియర్స్ని ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోండి, వాళ్ళకి గౌరవించండి, వాళ్ళ స్థాయిని గుర్తించండి. అవాకులు చేవాకులు పేలకుండా మీ గౌరవాన్ని మీరు కాపాడుకుంటారని నేను మళ్ళీ ఒక్కోసారి మీకు చెప్పదలుచుకున్నాను. ఇదే నా ప్రయత్నము. ఇందులో ఏమైనా దోషాలు ఉంటే క్షమించగలరు. ఎవరో ఇంతకు మించి ఎక్కువ మాట్లాడినా బాగుండదు. నా యొక్క ఆవేదన అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కృతజ్ఞతలు.